దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలను సమర్థంగా నడపడం ఎలాగో చేసి చూపిన మార్గదర్శకుడు వాజ్పేయి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. సామాన్య కార్యకర్తల్ని కీలక పదవులు భరించేలా తీర్చిదిద్దిన నాయకుడని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాముకుడు లాహోర్ బస్సు యాత్ర ద్వారా స్నేహాస్తం అందిస్తే పాకిస్తాన్కి కార్గిల్లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్పికొట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత, ఆయన చూపెట్టినటువంటి దౌత్యనీతి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు సంకీర్ణ రాజకీయాలకి శ్రీకారం చుట్టి ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈనాడు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ దాదాపు 21 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి అంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సంకీర్ణ రాజకీయాలు ఆనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఆయన నింపినటువంటి ఉత్సాహం. అనేక రాష్ట్రాల్లో ఇవాళ ముఖ్యమంత్రులుగా సామాన్య కార్యకర్తలు, ఇవాళ దేశంలో కేంద్ర మంత్రులుగా అనేక మంది సామాన్య కార్యకర్తలు, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులుగా సామాన్య కార్యకర్తలు, అనేక మంది ప్రజాప్రతినిధులుగా సామాన్య కార్యకర్తలు ఎన్నిక కానిపడ్డారు, నియమించబడ్డారు అంటే ఆనాడు కార్యకర్తలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్ఫూర్తి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం